నమస్తే, వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. నేను మీ పావని. ఈ రోజు మనతో ఉన్నారు కామల్లా ఐలన్న గారు. ఈయన బిఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజు సార్ కోసం అసలు ఈ బిఎన్ఆర్కేఎస్ సంఘం అసలు ఎందుకు ఏర్పాటైంది, ఎప్పుడు ఏర్పాటైంది, దానివల్ల ఎవరెవరు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు, ఈ పూర్తి వివరాలు అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. మీకు అసలు ఈ సంఘం ఎందుకు స్థాపించాలి అని అనిపించింది? నేను ఇది 2003 ఆగస్టు 5వ తారీఖు నాడు గజ్వేల్ ప్రాంతంలో కిరాణా వర్తక సంఘంలో దీన్ని మొదటిగా 18 మందితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే, మేము సంఘం పెట్టే నాటికి గ్రామీణ ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక పెద్ద సంఘంగా లేదు. కేవలం ఉన్న సంఘాలు ఏంటంటే పట్టణ స్థాయిలో సంఘాలు ఉన్నాయి. పట్టణ స్థాయిలో ఉన్న సంఘాలు కూడా ఏ మేరకు పనిచేస్తున్నాయంటే, నా పని మీదకి నువ్వు రావద్దు, నీ పని మీదకి నేను రావద్దు అన్నటువంటి ఆలోచనతో పెట్టుకున్నటువంటి సంఘాలు. ఆనాడు మేము పనిచేస్తున్నటువంటి క్రమంలో కార్మికులు అనేక సందర్భంలో ప్రమాదవశాత్తు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. నాకన్నా ముందటనే ఒక కార్మికుడు సెంటరింగ్ కొడుతుండగా వైర్లు తాకి చనిపోయిన సందర్భం. అట్లా చనిపోయిన తర్వాత అక్కడ ఇంటి ఓనర్ నుంచి ₹1 రాలేదు, ప్రభుత్వం నుంచి ₹1 రాలేదు. దీనికి గల కారణం ఏంటంటే, ఒక సంఘంగా బలంగా సంఘం లేకపోవడం. మాకు ఒక ఆలోచన వచ్చింది. అయితే కార్మికుడు చనిపోతే, ఒకవేళ ఉన్న ఇంటి ఓనర్ దగ్గర చనిపోతే, ఆర్థికంగా ఉన్న వ్యక్తి దగ్గర చనిపోతే డబ్బులు ఆ వ్యక్తి నుంచి ఇప్పించే సందర్భాలు ఉన్నాయి. కానీ లేనోళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి కదా. అంటే కార్మికుని కుటుంబము రోడ్డున పడేటువంటి పరిస్థితి. కాబట్టి అట్లాంటి టైంలో దీనికి కారణం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంటే కార్మికుల నుంచి అనేకమైనటువంటి ఆదాయం వస్తున్నది ప్రభుత్వానికి. అంటే ఒక ఇల్లు నిర్మాణం చేస్తే ట్యాక్స్ రూపకంగా డబ్బులు కానీ, ఇల్లు నల్ల బిల్లు కానీ, కరెంటు బిల్లు కానీ అనేక రూపాల్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటుంది. ఆ ఆదాయం నుంచి కార్మికుడికి ఖర్చు పెట్టాలనేటువంటి సిస్టమ్ లేదు. లేకపోవడం వల్ల అయితే లేదనేది ఒకటైతే, కార్మికులకు సంఘము నిర్మాణం లేదు ఫస్ట్. అంటే గ్రామ స్థాయి సంఘం, మండల స్థాయి సంఘం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఒక బలమైనటువంటి సంఘం లేకపోవడం వల్ల ఆనాడు రాజకీయ నాయకులు దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మా తోటి కార్మికుడు చనిపోయినప్పుడు మేము ఒక సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకుపోవాలన్నటువంటి ఆలోచనతోని ఈ సంఘాన్ని అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా, ఈనాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ సంఘాన్ని మొదటిగా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మేము గ్రామ సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సంఘాలు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2003 నుండి 2008 వరకు తెలంగాణ జిల్లాలు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15-20 జిల్లాల్లో ఆర్గనైజేషన్ చేసినాం. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పోయినటువంటి అనంతపూర్ జిల్లా, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లా, ఇట్లా కొన్ని జిల్లాలు చేసినాం. తెలంగాణలో 10 జిల్లాలు, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, ఇట్లా అన్ని జిల్లాలను ఆర్గనైజేషన్ ఒక ప్రతిష్టంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా, జిల్లా స్థాయి నుంచి స్టేట్ దాకా తీసుకుపోవడం జరిగింది. 2008లో మేము ఇందిరా పార్క్ దగ్గర దాదాపు ఒక 60-70 వేల మందితో ఒక ధర్నా నిర్వహించినాం. ఆ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలు, అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కేసీఆర్ గారు ఉన్నారు, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఉన్నది, ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇట్లా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలను అందరు కూడగట్టుకొని ఇందిరా పార్క్ కాడ 2008 డిసెంబర్ 29 తారీఖు నాడు దాదాపు 60-70 వేల మంది కార్మికులను సంఘటితం చేసి అక్కడ పెద్ద ధర్నా పెట్టినాం. ఆ ధర్నా పెట్టడం వల్ల అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, అంటే ఆ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్కి వచ్చారు. టీడీపీ నుంచి పోవాక యాదగిరి అని ఇట్లా చాలా మంది వచ్చారు. తర్వాత జనవరి 3వ తారీఖు నాడు రాజశేఖర రెడ్డి గారు సమీక్ష సమావేశాన్ని పెట్టి, ఆ సమావేశంలో మేము భవన నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ బోర్డును అమలు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ బోర్డు కూడా ఎప్పుడు వచ్చింది, వెల్ఫేర్ బోర్డు ఎప్పుడు తయారైందంటే 1996లో
దేవేగౌడ్ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చట్టం అమలైంది. ఓకే. ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఉన్నారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని మేము ఆలోచన చేస్తే కార్మికులకు చట్టం వచ్చిందన్న సంగతి తెలియదు. ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేయాలన్నటువంటి శుద్ధశుద్ధి లేదు. దీనివల్ల అది పెండింగ్ లో పడ్డది. మేము 2003లో సంఘం పెట్టి 2008లో ఒక పెద్ద ధర్నా చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దానికి దిగివచ్చి చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అది క్యాబినెట్ సమావేశం పెట్టి సమీక్ష సమావేశంలో పెట్టి దాన్ని అమలు చేస్తున్నామని ప్రకటన చేస్తే మేము మళ్ళీ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారిని పోయి కలిసిన తర్వాత ఈ సమస్యలని చెప్పినాం. తప్పకుండా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యిండు. రోషయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు నాడు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ లో 1996 చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని ఒక చైర్మన్ నియమించి దానికి సంబంధించిన చెస్ వసూలు చేసే కార్యక్రమం అదంతా కూడా జరిగింది. చట్టం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మన స్టేట్ లో అంటే ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయింది. తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత 2014 నుంచి మళ్ళీ ఇక్కడ కూడా ఈ స్టేట్ లో కూడా చట్టాన్ని ఏర్పాటు చేసి దాన్ని కూడా కంటిన్యూషన్ చేస్తున్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 5,000 కోట్ల రూపాయలు ఇవాళ వెల్ఫేర్ బోర్డులో ఉన్నాయి. అంటే దీనికి కారణం ఏంటంటే ఈ చట్టము తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం చేసినటువంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేసినాం. గ్రామ స్థాయిలో సంఘం అంటే ఏందో తెలియనటువంటి గ్రామీణ ప్రాంతంలో సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సంఘం ఏదైతే ఏర్పాటు చేశారో అది 22 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. సో ఈ 22 ఇయర్స్ జర్నీలో ఈ సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏర్పాటు చేయడానికి కూడా మీరు ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, ఎటువంటి ఫోర్సెస్ వచ్చాయి? ఇప్పుడు ఏదైనా సరే ఒక చిన్న పని చేయాలంటేనే చాలా మంది ప్రోత్సహించిన వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆపడానికి కూడా అంతే మంది ఉంటారు. అలా మీరు ఎదుర్కొన్న సమస్యలు, సిచ్యువేషన్స్? చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఈ సంఘాన్ని పెట్టే ముందు నేను ఒక కార్మికుడిని, నేను కూడా ఒక గుత్తదారిని అంటే సివిల్ కాంట్రాక్టర్. అప్పుడు నాకడ 50-60 మంది లేబరు, నాకు సెంటరింగ్ ఇదంతా ఉన్నది. కానీ సంఘము పెట్టి వదిలిపెట్టేసి ఒక మంచి లక్ష్యంతో పెట్టినాం. ఆ లక్ష్యం కూడా సాధించాలనుకుంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఆ త్యాగానికి నేను నా పనులన్నీ వదులుకొని నాకడ ఉన్నటువంటి వర్క్లన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసి నా సెంటరింగ్ ను కూడా అమ్మేసి నేను స్వయంగా గ్రామ స్థాయిలో సైకిల్ మీద తిరిగిన, బైక్ ఉంటే బైక్ మీద తిరిగిన, ఆటోలు ఉంటే ఆటోలో తిరిగిన, 100 రూపాయలు ఉంటే ఒక గ్రామానికి 1000 రూపాయలు, 500 రూపాయలు ఉంటే ఒక మండలానికి, 1000 రూపాయలు ఉంటే ఒక జిల్లాకు, ఇట్లా కాన్సెప్ట్ పెట్టుకొని అందరి కార్మికులందరినీ కూడగట్టడంలో నేను ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా, మానసికంగా ఇబ్బందులు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ నా కుటుంబం సహకరించింది, కార్మికులు సహకరించడం వల్లనే ఇవాళ అనేక గ్రామీణ ప్రాంతంలో ఇలా బిఎన్ఆర్కేఎస్ అనేటువంటి సంస్థ ఉన్నదంటే ఆ రకంగా త్యాగాలు చేస్తేనే తప్ప అది రాలేదు. అంటే ఆ సంఘానికి ఇప్పుడు నేనొక్కరినే కాదు, నాతో పాటు పని చేసి టైం ఇచ్చి కొంతమంది కార్మికులు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అనేక అనారోగ్య కారణాల వల్ల, రకరకాల ఇబ్బందుల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అనేక మంది మాతో పనిచేసి ఒక పూట తిని ఒక పూట తినకుండా కూడా కార్మికులందరినీ కూడగట్టినాం. ఇవాళ పిలిపిస్తాం. ఆనాడు ఒక మీటింగ్ పెట్టాలంటే నాకు ఒక 500 మంది జమ చేయాలంటే మినిమం 2 నుంచి 3 నెలలు పట్టేది. కానీ ఇవాళ ఒక ఫోన్ కాల్ చేస్తే 1000 మంది వస్తున్నారు. అంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. 22 సంవత్సరాలు మీ కృషి ఇప్పుడు కనిపిస్తుంది. అంతే. ఒక మండలం తిరగలేని గ్రామం లేదు, మండలం లేదు. నేను తిరగని మండలం లేదు, గ్రామం లేదు, జిల్లా లేదు. అనేక మండలాలు, అనేక గ్రామాలు తిరిగి స్వయంగా ఆనాడు గ్రామీణ ప్రాంతంలో సంఘాలు లేకపోతే నేనే స్వయంగా పోయి ఆడ 20 మంది ఉంటే 20 మంది, 30 మంది ఉంటే 30 మంది, 100 మంది ఉంటే 100 మంది ఎప్పుడు లేరు కానీ ఇప్పుడు ఉన్నారు 100 మంది. అప్పుడు 20-30 మంది ఉంటే ఎక్కువ. వాళ్ళందరూ కూడగట్టి వాళ్ళందరినీ సంఘం ఏర్పాటు చేసి ఓ చిట్టీలు ఏర్పాటు చేయించి వాళ్ళని కంటిన్యూషన్ సంఘంలోకి మూమెంట్ దీనిలోకి తీసుకురావడం ఒక ఎత్తు అయితే దాన్ని వాళ్ళని కాపాడి నాయకత్వం తీసుకురావడం మళ్ళీ ఇంకొక ఎత్తు. అంటే వాళ్ళకు మంచి విషయాలు చెప్పాలి, నాయకత్వ లక్షణాలు పెంచాలి, కార్మికుడిని నుండి నాయకుడిని తయారు చేయాలి. ఆ నాయకుడు తయారు చేస్తే వాళ్ళు ఇంకా 10 మందిని తయారు చేసేటువంటి తత్వం తీసుకురావాలి. ఇవన్నీ కూడా శిక్షణ తరగతులు పెట్టినాం, మహాసభల్లో పెట్టినాం, సైకిల్ ర్యాలీ చేస్తున్నాం. నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో 15 రోజులు 1000 కిలోమీటర్లు, 35 మండలాలు, 120 గ్రామాలు
స్వయంగా నేను సైకిల్ దొక్కి కార్మికులందరూ కూడా పెట్టిన. అంటే ఒక మెదక్ జిల్లాను సంఘటితం చేయడానికి నాకు మినిమం 2-3 సంవత్సరాలు పట్టింది. 2-3 సంవత్సరాలు ఆ జిల్లా చేసిన తర్వాత సైకిల్ యాత్ర బాగా సక్సెస్ అయింది. అసలు అది 2007 సైకిల్ యాత్ర చేస్తే దాదాపు 10,000 మంది వచ్చారు. నేనే ఆశ్చర్యపోయినా. అసలు రోడ్లన్నీ మొత్తం ప్యాక్ అయిపోయినాయి. ఆ తర్వాత మేము అక్కడ పోయిన తర్వాత కలెక్టర్ గారు మా కోసం 6 గంటల దాకా ఉన్నారు. ఇంతమంది వస్తున్నారు అని చెప్పేసి ఉండి తనకు మేము వినతి పత్రం ద్వారా, అంటే మేము చట్టం అమలు చేయాలని వినతి పత్రం తీసుకొని పోయినాం. కానీ గ్రామ స్థాయిలో పోయినప్పుడు ఆ సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు చాలా అంశాలు మనకు ఒక్కొక్కటి బయటపడ్డాయి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, ఒక్కొక్క కార్మికుడు చనిపోయిండు, పట్టించుకునేటో లేరు. అయితే జీవలాగా ఆ నడుం పూస విరిగిపోయి అటు చావలేడు, ఇటు బతకలేడు, మంచానికి సంవత్సరాల తరబడి ఉన్నాడు. అట్లాంటి కార్మికుని సమస్యను తీసుకుపోయి అతనికి పెన్షన్ వచ్చే విధంగా చేసినాం. అప్పుడు కలెక్టర్ రాసి పెన్షన్ ఇప్పించేటువంటి విధంగా. అంటే అట్లా అనేకమైనటువంటి సమస్యలు ఒక్కొక్కన కార్మికులను, అంటే ఒక విలేజ్ లో నేను చూసింది ఏంటంటే, కార్మికులు అక్కడ ఉన్నటువంటి కింది కులాలకు సంబంధించిన వాళ్ళు, ఎస్సీలు ఒక టెంపుల్ ముందటికి పోకుండా దూరంకి వెళ్ళిపోయేటువంటి పద్ధతి. మా సైకిల్ యాత్ర పోతున్నది, ఆ యాత్రలో మమ్మల్ని ఆపేసి అన్న మీరు ఇట్లా రండి అని వాళ్ళు అట్లా వస్తారని చెప్పేసారు. ఇదేంది ఆశ్చర్యంగా ఉన్నది నాకేం చెప్పేసి. అంటే ఒక యాత్రలో నాకు చాలా విషయాలు బయటపడ్డాయి. అంటే అంటరానితనం ఇంకా ఉన్నది అనేటువంటి నాకు బాధేసింది. అట్లాంటివి కూడా ఒక యాత్ర అంటే ప్రజలలోకి పోతే చాలా విషయాలు తెలుస్తుంది అనేది నాకు ఆ యాత్ర, సైకిల్ యాత్ర తెలిసింది. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్ స్థాయిలో కూడా మా యాత్ర వచ్చేదాకా వెయిటింగ్ చేశారు. 1-2 గంటల టైం తీసుకొని కూడా వెయిటింగ్ చేశారు. అంటే దానికి అంత బలం వచ్చింది నాకు. అది బాగా సాటిస్ఫాక్షన్ ఆ యాత్ర. సూపర్ సార్. అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి 22 years అయినా సరే చక్కగా ఈ సంఘం అనేది ప్రాపర్ వేలో ఇప్పటికి స్టిల్ నవ్వు అన్నట్టు కంటిన్యూ అయితే అవుతుంది. సో ఈ బిఎన్ఆర్కేఎస్ లో ఎవరెవరు, అంటే లైక్ ఎటువంటి కేటగిరీస్ అనే వాళ్ళు ఉంటారు సార్? అంటే ఇప్పుడు ఈ రంగంలో పనిచేసే వాళ్ళు మేము ఫిక్స్ గా ఎంచుకున్నది 10 రంగాలకు సంబంధించింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో పనిచేసేటువంటి కార్మికులు, ప్లంబరు, ఫర్నిచర్, పెయింటరు, ఎలక్ట్రీషియన్, బండలు, సుతారి, సెంటరింగ్, వెల్డర్స్, మొత్తం 10 రంగాల కార్మికులు ఈ రంగంలో పనిచేస్తారు. ఈ రంగంలో ఉన్నటువంటి కార్మికులను ఈ 10 రంగాలతోనే బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ రంగంలో ఈ వీళ్ళు ఉంటారు. ఓకే సార్. అసలు ఈ సంఘం ఏదైతే ఉందో బిఫోర్ ఆల్రెడీ ఇప్పుడు 22 years అయింది కాబట్టి ఆల్రెడీ చాలా మెంబర్స్ ఉంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ఎవరికైనా సరే, ఇప్పుడు న్యూగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ సంఘంలో జాయిన్ అవ్వాలి అని అంటే దానికి వే ఆఫ్ ప్రొసీజర్ ఏముంది? అంటే మేము గ్రామ స్థాయిలో కమిటీలు వేసినాం. గ్రామ స్థాయి కమిటీలు, మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ సంఘాలు, ఇవన్నీ ఎక్కడిదక్కడ కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీలో ఉన్న వాళ్ళకేమో నాయకత్వ లీడర్షిప్ వచ్చేటువంటి పద్ధతి, వీళ్ళకి సభ్యత్వం తీసుకునేటువంటి పద్ధతి ఏంటంటే ఇందులో ఎవరికి ఇవ్వాలి అనేది మేము ఒక కట్ ఆఫ్ డేట్ ఏంది అనుకున్నాం. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ పురుషులు, అంటే లేబర్ గాని మేస్త్రి గాని, గుత్తదారి, లేబర్ కాంట్రాక్టర్, ఆడవాళ్ళు, వీళ్ళందరితోని 18 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు ఇందులో సభ్యత్వం కావాలనేది మా సంఘంలో నిబంధనలు పెట్టాం. ఒక మంచి నిబంధనలు, ఒక లక్ష్య సాధన అని అంటే చాలా గొప్పగా ఒక లక్ష్యం పెట్టుకున్నాం. దీన్ని కేవలము సభ్యత్వం తీసుకొని ఆ సంఘంలో నెలనాడు వినిపించుకొని పోయేటువంటి పద్ధతి కూడా కాకుండా దీనికి ఒక మంచి లక్ష్యం పెట్టినాం. అదేమంటే భవన నిర్మాణ రంగాల కార్మికుల సమగ్ర అభివృద్ధి కోసం, అంటే కార్మికుడు సమగ్రంగా అభివృద్ధి జరగాలి, అదొకటి అనుకుంటే. రెండవది అసంఘటిత రంగాల కార్మికులను సంఘటితం చేయాలి. మూడవది మా అంతిమ లక్ష్యం ఏంటంటే నూతన శ్రామిక రాజ్యం ఏర్పాటు చేయాలని, అంటే ఒక మంచి లక్ష్యంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినాం. అంటే ఫస్ట్ భవన నిర్మాణ రంగాల కార్మికుడు అభివృద్ధి జరగాలి. ఇవి ఒక్కడే అభివృద్ధి జరిగితే మొత్తం సమాజం మార్పు జరగదు. కాబట్టి ఏం చేయాలంటే అసంఘటిత రంగాల కార్మికులను సంఘటితం చేయాలి. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులను అందరినీ కలుపుకొని ఒక యూనియన్ కూడా ఫామ్ చేయాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు కూడా మేము తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కూడా మేము ఆర్గనైజేషన్ చేసినాం. నడుస్తున్నది అది కూడా. అంతిమంగా ఏంటంటే నూతన శ్రామిక రాజ్యం కోసం పనిచేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యం ఎవరిదనంటే పెట్టుబడిదారు సమాజం, పెట్టుబడిదారి రాజ్యం. కార్మిక శాఖ మంత్రి ఎవరు ఉంటారంటే పెట్టుబడిదారి ఉంటాడు. కార్మికుడు అయితే కార్మికుడి బాధలు తెలుస్తుంది కదా. రాళ్ల వేళ్ల మధ్య వేళ్ల పొట్టలు వలిగి నల్ల కవలాలై పూస్తాయని ఒక కవి రాసిండు. అది నేనే రాసింది. అంటే రౌతులు ఒక రౌతుతో తలిగితే వేళ్ల పొట్టలు వలిగి నల్ల కలవలై పోస్తాయి. అది బొట్టిపెల్లాగా ఉంటాయి. ఆ బాధ ఎవరికి తెలుసు అంటే ఒక
సాటి కార్మికుడికి అర్థమవుతుంది, పెట్టుబడిదారికి ఏం అర్థమవుతుంది? చూస్తారు తప్ప అంతే కదా, వాళ్ళ పెట్టుబడి ఎట్లా పెట్టాలి, ఎట్లా డబ్బులు ఎట్లా ఇన్కమ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటది. అందుకే ఒక శ్రామిక మంత్రి, ఒక లేబర్ మినిస్టర్ ఒక కార్మికుడు అయి ఉండాలి. కార్మిక రంగం నుండి పోతే కార్మికుడి బాధలు తెలుస్తుంది. అవును, ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ముందు అతను అనుభవించి వచ్చి ఉంటాడు కాబట్టి. మీరు చెప్పినట్టు నాయన నరసింహారెడ్డి ఇంతకు ముందు లేబర్ మినిస్టర్ ఉండే, ఆయన కార్మిక వర్గం నుండి వచ్చిండు, కార్మిక కష్టాల నుంచి వచ్చిండు, కార్మికుడిగా ఆయన మినిస్టర్ అయ్యిండు. నిజంగా మేము ఏదన్నా చెప్తే ఆయన ఇమ్మీడియట్ అవును ఇది కార్మికుడికి న్యాయం జరగాలి, కార్మికుడి కోసం ఇది కార్మికుడికే ఇవ్వాలి అనేటువంటి పద్ధతి వాదన చేసేది. నేను చెప్పంగానే వెంటనే సరే ఇది వేరే వాళ్ళకి పోతుందంటే అవును అది పోద్ది, కార్మికుడికే రావాలి. ఒకసారి నాకు ఆయనతో డైరెక్ట్ నాకు బాగా సాన్నిధ్యం ఉంటే ఆయన ఒకసారి చెప్పిన, సరే ఇవి వేరే అంశానికి పోతున్నాయి కదా, ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ఈ దానికి అదానికి ఉపయోగపడుతున్నాయి కదా డబ్బులు, అవి అట్లా వేస్ట్ అవుతుంది కదా అంటే నిజమే, అది మొత్తం ఆయన ఆపేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 10 కోట్లు అడిగితే కూడా నేను ఇయ్యలేదని చెప్పేసి ఆయన ఆ డబ్బును ఆపేసిండు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన కార్మికుడు కాబట్టి, ఆ కార్మిక తత్వం నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ అయితే కార్మికుడు కాదు, పెట్టుబడిదారీ విధానంతో వచ్చినటువంటి వ్యక్తి. మరి రేపు ఏం చేస్తాడో తెలియదు కానీ, అంటే కార్మికుడే ఈ దేశానికి మంత్రి కావాలనేది మా సంఘం యొక్క లక్ష్యం. అట్లా మంచి లక్ష్యం పెట్టుకుని నడుపుతున్నటువంటి సంఘం ఇది. అవును, ఎందుకంటే ఒక ఇంట్లో అయినా చూసుకుంటే తండ్రి కొడుకుని ఎందుకు ఆ విధంగా చూసుకుంటాడంటే తను పడిన బాధ పిల్లలు పడకూడదని ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ పెయిన్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. సో అలాంటి పెయిన్స్ మీరు గతంలో చాలా అనుభవించారు కాబట్టి ఇంకెవరికి అంతవరకు ఉండకూడదని మీరు ఒక రూట్ అనేది అయితే మాత్రం చక్కగా ఏర్పాటు అనేది అయితే చేశారు. సార్, ఇప్పుడు ఈ సంఘంలో జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఈ చట్టం ద్వారా ఏ విధంగా లబ్ధి అనేది పొందుతున్నారు సార్? మంచి క్వశ్చన్. ఈ 1996 చట్టం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఇది జాతీయ స్థాయిలో అన్ని స్టేట్లలో అమలు కావాలి, కానీ అన్ని స్టేట్లలో అమలు కావట్లేదు లేదు. అంటే ఎందుకు అమలు అయితే లేదంటే ఆ ప్రాంతంలో నేను స్టార్టింగ్ లో కూడా మీకు చెప్పిన ఏమంటే చట్టం వచ్చిన సంగతి కార్మికుడికి తెలియకపోవచ్చు, ఈ ఇన్సూరెన్స్ ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవి ఆగుతున్నాయి కొన్ని స్టేట్లలో. కానీ మన అది కంటిన్యూషన్ చేస్తుందనంటే భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం నిర్దిష్టంగా 20 సంవత్సరాల కార్మికులకు ఒక రక్షణ కవచంగా ఉండి పనిచేస్తుంది. ఆ పని చేయడం వల్ల ఇవాళ 1996 చట్టం మన స్టేట్ లో అమలులో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చట్టం అమలు కాలేదు. మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ వచ్చి మళ్ళీ చట్టం అమలు చేయాలని చెప్పేదాకా కూడా అది అమలు కాలేదు, పెండింగ్ లో ఉన్నది. ఎందుకు పెండింగ్ లో ఉందంటే అక్కడ సంఘం లేదు కాబట్టి, కార్మికులు గట్టిగా అడుగుతలేరు కాబట్టి అది పెండింగ్ లో ఉన్నది. కానీ ఇక్కడ BNRK సంస్థ బలంగా ఉన్నది కాబట్టి అమలు అవుతుంది. మరి దీని నుండి వచ్చేటువంటి లబ్ధి ఏంటంటే ప్రస్తుతం స్టిల్ ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏంటంటే ఒక 11 ఇస్తున్నారు. ఆ 11లో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి కార్మికుడికి 6,30,000 రూపాయలు ఇస్తున్నారు. సాధారణంగా చనిపోయినటువంటి కార్మికులకు 1,30,000 రూపాయలు. అంగవైకల్యం చెందితే పర్సెంటేజ్ 4 లక్షల రూపాయలు పర్సెంటేజ్, అది 20%, 30%, 100% మీద డబ్బులు వస్తాయి. దానికి సంబంధించింది మ్యారేజ్ గిఫ్ట్ కింద ఒక 30,000 రూపాయలు ఇస్తున్నారు. అట్లనే ఇట్లా ఒక 11కు సంబంధించింది, అంటే మ్యారేజ్ గిఫ్ట్ వస్తున్నది. డెలివరీకి సంబంధించింది కూడా ఒక 30,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా కొన్ని హెల్త్ చెకప్లు అని, ఇంకా న్యాక్ ద్వారా శిక్షణ తరగతులు అని, ఇలా రకరకాలుగా అవి కార్మికుడికి ఉపయోగపడినటువంటి కొన్ని అందులో ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. కానీ మేజర్గా ప్రధానంగా ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి కార్మికుడికి ఇచ్చేటువంటి అమౌంట్ మాత్రం వస్తున్నది. కానీ మా బాధ ఏంటంటే ఇవే కాకుండా ఎంతసేపు ఈ చట్టంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ అంతా కూడా చనిపోయినటువంటి కార్మికుడికి మాత్రం ఇస్తున్నారు, కానీ బతికున్నోడికి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇందులో ఏంటంటే 60 సంవత్సరాలు దాటితే కార్మికుడు వయసు రీత్యా 60 సంవత్సరాలు దాటితే వెల్ఫేర్ బోర్డు నుంచి సభ్యత్వం రద్దు చేస్తున్నారు. మా డిమాండ్ ఏమంటున్నామంటే 60 సంవత్సరాలు దాటిన వానికి రిటైర్మెంట్ రావాలి. మీకు ప్రభుత్వంలో పెన్షన్ ఇస్తున్నారు కదా, మరి ఇందులో కూడా ఆయన బతుకున్న రోజు కార్డు కొనసాగిస్తే చనిపోయినప్పుడు కనీసం ఆ కుటుంబానికి 1,30,000 రావడానికి అవకాశం ఉంటది కదా మా డిమాండ్. ఇంకోటి ఏంటంటే ఉపయోగపడినటువంటి హెల్త్ చెకప్లని, న్యాక్ ద్వారా శిక్షణ తరగతులు అనేది కార్మికుడి శిక్షణ ఏమవసరం, ఆల్రెడీ నేర్చుకొని పనిచేస్తాడు. సంవత్సరం లేబర్ పని చేస్తే తప్ప రాదు ఈ పని, ఆల్రెడీ చేస్తున్నాడు. ఇంకా మళ్ళీ శిక్షణ ఇచ్చేది దాని మీద 300-400 కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డు నుంచి తీసేసి వృధాగా ఖర్చు పెడతారు. మేమేమంటున్నామంటే 60 సంవత్సరాలు నిండిలో తొలగిస్తున్నావు కదా,
నెలకు 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వమంటున్నాం. తొలగించడానికి బదులు పెన్షన్ ఇస్తే కార్మికుడికి ఉపయోగపడుతుంది కదా. కాబట్టి అట్లా ఈ చట్టాన్ని ఇంకా కొంత మాడిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉన్నది చనిపోయిన వాళ్ళకి పరిమితం కాకుండా బతికున్న వాళ్ళకు. గత ప్రభుత్వం అయితే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము కార్మికులకు అందరికి బైకులు ఇస్తామని అన్నారు. బైకులు ఇస్తామని చెప్పారు. దాని మీద ఒక పెద్ద చర్చ జరిగిన తర్వాత బ్రేక్ అయిపోయారు. ఇప్పుడు ఆ బైకులు లేదు, ఏం లేదు. సరే ఇవ్వాలి, అది మంచి పద్ధతి. కానీ మేము కూడా ఏం చెప్పినామంటే ఎవరైతే జెన్యున్ గా ఉన్నారో ఒరిజినల్ కార్మికుడు, అసలైనటువంటి కార్మికుడికి ఇచ్చే విధంగా ఇవ్వాలనేది మేము చెప్తున్నాం. ఈ కార్డు తీసుకునేటువంటి పద్ధతి కూడా ఇవాళ సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రచారం ఏం జరుగుతుందంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు అనేటువంటి ప్రచారం జరుగుతున్నది. అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కాదు. మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన 10 రంగాల కార్మికులు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో పనిచేసే కార్మికులు మాత్రమే వర్తిస్తుంది. ఇంకొకటి అందులో ఆ చట్టంలో ఇంకోటి ఏముందంటే 60 సంవత్సరాలు 90 రోజులు కంటిన్యూషన్ పనిచేసిన కార్మికుడికి మాత్రమే ఇవ్వాలని ఉన్నది. 90 రోజులు పని చేస్తే కార్మికుడికి కార్డు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ఒకవేళ తెల్ల రేషన్ కార్డే ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే ఒక రూలు ఒకవేళ ఉంటే ఈ మళ్ళీ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్ చేయొచ్చు. అంటే ఇది ఒక సోషల్ మీడియా ద్వారా కొంతమంది బ్రోకర్స్ గా ఏర్పడి బాగా ప్రచారం చేసి ఆ బోర్డునంతా పక్కదారి పట్టించేటువంటి పద్ధతి ఉన్నది. కాబట్టి అది కాకుండా ఈ 10 రంగాల కార్మికులకు మాత్రమే వెల్ఫేర్ బోర్డు ఉన్నది. చట్టంలో కూడా ఒకటి ఏం చెప్తుందంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వద్ద బ్రిక్ అండ్ సిమెంట్ దగ్గర పనిచేసే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అని ఉన్నది. బ్రిక్ అండ్ సిమెంట్, ఇటుక పని సిమెంట్ పని చేసిన కానీ ఉంటది. ఇక మిగతా వాళ్ళతో ఏముంటది, ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, రిక్షా ఉన్నారు, వాళ్ళకందరికి ఇది బ్రిక్ సంబంధం లేదు కదా. కాబట్టి ఇట్లా వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి కొన్ని లొసుకులను తీసుకొని ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని బాగా బ్రోకర్స్ ఎక్కువయ్యి ఆ బోర్డునంతా నష్టం చేస్తున్నటువంటి తీరున్నది. దానికి కూడా లేబర్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెక్కినట్టుగా వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లా వెల్ఫేర్ బోర్డును కాపాడుకునేటువంటి బాధ్యత బిఎన్ఆర్ కేసుకున్నది, కార్మికుడు కూడా ఉన్నది అనేది నా ఉద్దేశం. సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇది ఇస్తుంది, అవి కాకుండా ఈ సంఘంలో జాయిన్ అయితే సంఘం నుంచి ఏమైనా ఉంటుందా వాళ్ళకి? అంటే ఇప్పుడు సంఘం నుంచి వచ్చేటువంటిది ఏమంటే కార్మికుడికి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఇంటి ఓనర్ నుంచో అక్కడ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సంఘం పోయి అక్కడ మాట్లాడి వాళ్ళకి ఇప్పించేటువంటి పద్ధతి. అంతేకాకుండా కార్మికుడు చనిపోతే ఈ సంఘమే ముందటబడి ఏలో దగ్గరికి తీసుకుపోయి పేపర్స్ అన్ని సబ్మిట్ చేసి బోర్డు నుంచి డబ్బులు వచ్చేటట్టు సంఘం బాధ్యత తీసుకొని పనిచేస్తున్నది. ఎవరన్నా ఇంటి ఓనర్ ఏదైనా పని చేపించుకొని పైసలు ఇవ్వకపోతే సంఘం బాధ్యత తీసుకొని పోయి మాట్లాడి ఇప్పించేటువంటి పద్ధతి. కార్మికుడికి సంక్షేమం కోసం, కార్మికుడి అభివృద్ధి కోసం, కార్మికుడికి రక్షణ కవచంగా సంఘం నిరంతరం నిర్విరాంగా పనిచేస్తుంది. 20 ఏళ్ల నుంచి మేము మాకన్నా ముందు సంఘాలు పెట్టిరు, మా తర్వాత పెట్టిరు, రాజకీయ పార్టీలు కూడా పెట్టిరు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిరు, నవ తెలంగాణ పార్టీ పెట్టిరు, దేవేంద్ర గౌడ్ పెట్టిండు, నరేందర్ పెట్టిండు, విజయశాంతి పెట్టింది. ఇన్ని పార్టీలు పెడితే కూడా వెళ్ళిపోయినాయి. కానీ 22 సంవత్సరాలు ఒక కార్మిక వర్గం కోసం, ఒక కార్మిక రంగం కోసం 24 అవర్స్ పనిచేస్తున్నది. అది కేవలం బిఎన్ఆర్కే సంస్థని. మాకన్నా ముందు పెట్టిన వాళ్ళు ఉన్నారు, తర్వాత పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా పెట్టిరు అట్లా వెళ్ళిపోయారు. కానీ నిస్వార్థంగా కార్మికుల కోసం సేవ చేస్తున్నటువంటి సంఘం ఇది. ఇప్పుడు ఏ గ్రామంలో పోయినా కానీ మాకు ఒక సంఘం ఉన్నదని ఆత్మగౌరవంగా కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఒకనాడు కార్మికుడిని మేస్త్రి అని పిలిచేది. ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటారు మేము కార్మికుడిని అని. కార్మికుడు అంటే కూడా తెలియలేని పరిస్థితిలో వాళ్ళని కార్మికుడు అనే పదాన్ని తీసుకొచ్చేటట్టు తయారు చేసి వాళ్ళని అట్లా వాళ్ళకు నేర్పి ఆ సంఘంలో వాళ్ళను బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నటువంటి తీరు. అసలు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో చాలా వరకు పార్టీలు కూడా పెట్టి వెళ్ళిపోయారు అని, మీరు ఈ 22 years ఇప్పుడు మనం ఏదైతే మీరు మాట్లాడే విధానం, ఈ పద్ధతి ప్రకారం చూస్తే ఏదైనా సరే ఒక ప్రణాళిక బద్ధంగా వెళ్ళిపోతూ ఉంటే పెట్టినందుకు న్యాయం చేస్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే స్టాండ్ బై అనేది ఉండిపోతుంది సార్ ఖచ్చితంగా. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్ ఫిక్స్ అయ్యారు కాబట్టి ఈ 22 years కూడా ప్రాపర్ గా సక్సెస్ఫుల్ గా అయితే మాత్రం ఈ సంఘం ఏదైతే ఉందో దాన్ని మంచి రీతిలో అయితే తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఇప్పుడు మీరు చెప్పే విధంగా ప్రతి ఒక్కరికి ఏవైతే వర్క్ చేసి అమౌంట్ రాకపోవడం ఉంది, నిజంగానే ఒక్కరు వెళ్ళి అడిగితే అది వచ్చే అవకాశం ఉండదు. అదే గాని సంఘంలో ఉండడం వల్ల, మీ అందరూ వెళ్ళడం వల్ల వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది
ఖచ్చితంగా ఉంటుంది. అది నిజంగా గ్రేట్ థాట్ సార్. అసలు ఇప్పుడు ఈ సంఘం కోసం మీరు అహర్నిశలు చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టడం బట్టే ఇంత రిజల్ట్ వచ్చి ఉంటది. దీని వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉంది? అంటే నేను దీని నుండి ఆశించింది ఏం లేదు. అంటే సంఘాన్ని పెట్టడానికి ఒక లక్ష్యం సాధన కోసం పెట్టిన, ఒక లక్ష్యం కోసం పెట్టినటువంటి సంఘం. ఓకే. నాకు వచ్చినటువంటి ఆఫర్స్ కూడా చాలా వచ్చినాయి. చాలా మంది ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పారు, సర్పంచ్గా పోటీ చేయమన్నారు, పార్టీలకు రమ్మన్నారు, కార్పొరేటర్గా పోటీ చేయమన్నారు. మా పార్టీ ఒక ఆయన అయితే మా పార్టీకి అనుబంధంగా నడపమని చెప్పారు. కానీ నేను పెట్టేటప్పుడు అట్లా నేను ఒక పదవి ఆశించో లేకపోతే ఆర్థికంగా డబ్బులు ఆశించో ఒకరి మెప్పు కోసం ఆ సంఘం పెట్టలేదు. స్టిల్ కార్మికులకు ఆత్మగౌరవంగా బతకాలి, కార్మికుడు యూనిట్ కావాలి. ఆ యూనిట్ చేయడానికి ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధమైతే ఆలోచనతోని సంఘాన్ని పెట్టినా. నా వ్యక్తిగతంగా నా స్వార్థం కోసం ఏనాడు కూడా చేయలేదు. ఈనాడు కూడా నేను పదవి కోసం ఏనాడు అడగలేదు. ఏ పదవి కోసం ఒక రాజకీయ పార్టీలకు పోయి నేను పదవి తీసుకొని 20 సంవత్సరాలు నేను చేసిన సాక్రిఫై ఆ పార్టీలో పనిచేస్తే నేను మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేవాడిని. కానీ అది కూడా నాకు అవకాశం, నాకు పదవి వద్దనుకున్నా. పదవి ఎందుకు వద్దని అనుకున్నా అంటే సంస్థ ఏదైతే ఇండిపెండెంట్ గా ఉంటే లాభాలు ఎక్కువ ఉంటాయి. ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండి ఒక నాయకుడికి అనుబంధంగా పనిచేస్తే సంస్థ చివరిదాకా ఉండదు. ఎందుకంటే నేను చాలా మందిని చూసిన దాంట్లో మొన్నటిదాకా కొంతమందికి టిఆర్ఎస్ కు అనుబంధంగానో లేకపోతే దానికి అనుకూలంగానో మాట్లాడి పనిచేసారు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక వాళ్ళు కనిపిస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడి కాంగ్రెస్ కు వెంట తిరిగే వాళ్ళు కూడా రేపు ఈ కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఉండరు. కానీ బిఎన్ఆర్కేఎస్ ఐలన్న కంటిన్యూషన్ ఉండాలంటే ఏ పార్టీకి సంబంధం లేదు కదా. కాబట్టి నా లక్ష్యము సంస్థ ఇండిపెండెంట్ గా ఉండాలి. ఏ కార్మికుడైనా ఏ నాయకుడైనా కార్మికుడికి మంచి చేస్తే సపోర్ట్ చేస్తాం, ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ఇది ఈ ఫస్ట్ లక్ష్యం పెట్టుకుని పనిచేసిన మంచి ఆలోచన. కాబట్టి అట్లా నేను నా వ్యక్తిగతంగా నేను ఏనాడు ఆశించలేదు, ఏదానికి నాకు అవసరం కూడా లేదు. ఇప్పటి కూడా రేపటి కూడా నాకు ఏ పార్టీతోని సంబంధం లేదు, ఉండని కూడా. ఏదైనా ఇస్తా అంటే కూడా నేను తీసుకోవడానికి నాకు కార్మికులు ఇచ్చినటువంటి గౌరవం చాలు. నన్ను ప్రతి ఊర్లే మా అన్న అనేటువంటి భావనతో పిలుచుకునేటువంటి పేరు ఏదైతుందో అది సరిపోతుంది నాకు. ప్రతి ఊర్లో నేను ఒకవేళ నేను కాంట్రాక్టర్ గా నేను పనిచేసి ఒక మంచి బిల్డర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే, అది వదులుకొని ఇంట్లోకి వచ్చేసిన. కానీ బిల్డర్ అయితే నేను మా ఊరు ప్రాంతం మా గజ్వేల్ వరకే పరిమితమై ఉండేవాడిని. కానీ ఇవాళ ప్రతి ఊళ్ళే ప్రతి గ్రామంలో నన్ను గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు, నా పేరు నన్ను చూడకుండా నా పేరు చెప్పేటోళ్ళు ఉన్నారు. అది చాలు కదా. అంతకన్నా మించిన పదవులు ఇంకేముంటది నాకు. ఎంత సంపాదించినా దొరకని సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఇందులో అయితే మాత్రం దొరికింది. సరే, ఈ 22 years జర్నీలో సంఘం కోసం ఒకటి చేయాలి అని అనుకుంటున్నాను, అది జరగలేదు అన్న ఏదైనా ఉందా ఒక ఆలోచన? ఇంప్లిమెంటేషన్ ఏదైనా చేయాలి అని అనుకుంటే ప్రభుత్వం సహకరించకపోయో లేకపోతే మీకు పాసిబుల్ అవ్వకో అలాంటిది ఏమైనా ఉందా సార్? అన్న లక్ష్యం కూడా చివరి లక్ష్యము అది ఎప్పుడైతుందో ఎట్లయితుందో తెలియదు. కానీ కార్మికుడికి పెన్షన్ రావాలి. 60 సంవత్సరాల పెన్షన్ వస్తుంది, నాకు అది సరిపోతుంది. అంటే ఎవరేమైనా చివరి దశ ఉంటది కాబట్టి ఎంతో కొంత ఆర్థికంగా వస్తే వాళ్ళు ఇంకా గుర్తించుకుంటారు. ఎందుకంటే ఈ 20 ఏళ్ళల్లో నేను ఒక్కని చేసినాను కదా. 40 ఏళ్ళ వయసున్న ఆయన, నేను సంఘం పెట్టినప్పుడు 30 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళున్న 45, 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి స్టార్టింగ్ నుంచి సంఘంకి వస్తే ఇప్పుడు చివరికి 60 సంవత్సరాలు దాటగానే సభ్యత్వం తొలగిస్తున్నారు. అంటే సంఘానికి దూరం అవుతున్నాడు కదా. కాబట్టి అతను 20 ఏళ్ళు 30 ఏళ్ళు సంఘం కోసం పనిచేసిండు, 20 ఏళ్ళు పనిచేసిండు సంఘం కోసం. పనిచేసినటువంటి వ్యక్తికి ఒక పెన్షన్ వచ్చినట్టు ఉంటే నాకు అది అంత సాటిస్ఫాక్షన్ ఏది ఉండదు. ఇక నా కోరిక అదొకటి ఉంది. 60 సంవత్సరాల నిన్నులో ఖచ్చితంగా వచ్చేటట్టు చేస్తా, వచ్చేదాకా పోరాటం చేస్తా. నేను రిటైర్మెంట్ తీసుకున్నా సరే కానీ మొత్తం మీద వాళ్ళకి వచ్చేటట్టు చేస్తా. అది నా లక్ష్యం. ఓకే, అది మీరు రిటైర్ అయ్యే లోపే చేయాలని తీసుకోవాలి అని మేము కూడా గట్టిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మంచి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. చూసారు కదండి, ఒక మంచి మోటోతో ఏదైనా సరే ఒక వర్క్ చేయాలి అని అనుకుంటే ఆ వర్క్ ఎంత సక్సెస్ఫుల్ గా అవుతుంది అనడానికి మన గురువు గారి నిదర్శనం. ఎందుకనంటే 22 సంవత్సరాలు ఒక సంఘాన్ని స్టార్ట్ చేసి సేమ్ ఏ విధంగా అయితే స్టార్ట్ చేసామో అది సక్సెస్ఫుల్ గా కొనసాగించడం అంటే ఆసామాసి కాదండి. అది ఎవరికి సాధ్యం కాదు. ఒక మోటోతో ఒక ప్రాపర్ వే అనేది నిర్మించుకుంటేనే ఆ పని అనేది సాధ్యమవుతుంది ఎవరికైనా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.